ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సో అందులో మనం ప్రధానంగా 2 అంశాలు చర్చించబోతున్నాం. మొట్టమొదటిది, ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఉండవల్లి పెనుమాకకి సంబంధించిన రైతులు కలవటం. సో సాధారణంగా రైతులు అనగానే ఏదైతే ఈ అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్న తరుణంలో కొన్ని హేళనకరమైన కామెంట్స్ అయితే చేశారు. ఒకటి ఆడి కార్లు, ఐఫోన్లు, రైతుల ముసుగులో ఉన్నవాళ్ళు వీళ్ళు, అది ఇది అని ఏవేవో చేశారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసో లేకపోతే ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకోనో మాట్లాడారు. సో ఇప్పుడు అటువంటి రైతులు మరి అంత ఉద్యమం చేస్తున్నప్పుడు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన రైతులు కొంతమంది రియల్ ఎస్టేట్ తరహాలో కొంచెం కమర్షియల్ యాంగిల్లో మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అసలు ఎలా చూడాలి అనేది ఒక అంశం. ఇక రెండవది, తాజాగా ఏదైతే 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయో ఈ క్రమంలో జనసేన ఒకటి, మిగిలిన 3 తెలుగుదేశం పార్టీ. సో ఆయా అభ్యర్థులను కూడా పార్టీలు ఖరారు చేసినాయి. అయితే కొంతమంది రాకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. అందరికీ ఒకేసారి న్యాయం జరగదు కాబట్టి రాని వారు ఏదో అసంతృప్తిగా ఉన్నారు పార్టీ పట్ల, పార్టీ అధిష్టానం పట్ల అని చెప్పేసి కొన్ని పత్రికల్లో, మీడియాల్లో విపరీతంగా కథనాలు వేస్తున్నారు. ఈ రెండింటిపైన మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ అప్సర్ గారు. అప్సర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ రైతులకు సంబంధించిన ఎపిసోడ్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు వెళ్ళారు అంటే కొంచెం షాకింగే. మామూలుగా రైతులు అనగానే కిలోమీటర్ అవతల పెట్టే వ్యక్తి, అది అమరావతికి సంబంధించిన రైతులు ఏం చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు అని నేను ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు రియల్ ఎస్టేట్ తరహాలో మాట్లాడుతున్నారు అంటే దేనికి నిదర్శనం అంటారు? ఇప్పుడు వాస్తవంగా అమరావతి రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి రైతు రాజధాని రైతు కాదు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ పిలుపు మేరకు స్పందించి ముందుకొచ్చి భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల్ని రాజధాని రైతులుగా పరిగణిస్తున్నాం. రైట్. అలా భూములు కోల్పోవటం వల్ల తమ ఉపాధి కోల్పోతున్న రైతు కూలీలు, కుల వృత్తుల వాళ్ళని కూడా ఎకనామిక్ సోషియో ఇంపాక్ట్ వల్ల వాళ్ళని కూడా రాజధాని ప్రాంత అంటే ఆ పరిధిలో ఉపాధి కోల్పోతున్న వర్గాన్ని పరిగణించి వాళ్ళకు కూడా ప్రభుత్వం సామాజిక పెన్షన్లు ఇస్తుంది. రైట్. అసలు రాజధాని నిర్మాణాన్ని స్వాగతించని, రాజధాని నిర్మాణానికి సహకరించని, రాజధాని నిర్మాణపు భూ సమీకరణకి భూములు ఇవ్వమని నిరాకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులేసి ఈరోజు మేము రాజధాని రైతులమే, మమ్మల్ని రాజధాని రైతులు కాదంటారా అని చెప్పని మాట్లాడుతున్న వ్యక్తులు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి రాజధాని రైతులుగా సానుభూతి దక్కించాలి అని చెప్పని అభ్యర్థిస్తున్న సాక్షి, ఇదే సాక్షి, ఇదే వైసీపీ సోషల్ మీడియా, ఇదే వైసీపీ నాయకులు ప్రభుత్వానికి భూములిచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసకర నిర్ణయం 3 రాజధానుల ప్రస్తావనతోటి ప్రభుత్వంతో విభేదించి తమ నిరసన తెలియజేస్తున్న సందర్భంగా రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి ఏమని మాట్లాడారు? కుకట్పల్లి ఆంటీలు, కర్రీ పాయింట్ ఆంటీలు, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెయిడ్ ఆర్టిస్టులు, అంటే వాళ్ళు అసలు రాజధాని ప్రాంత మహిళలే కాదు, రైతులే కాదు అని చెప్పని వాళ్ళని వ్యక్తిత్వం లేని వాళ్ళుగా, అవును, వాళ్ళని ఇంకా మాట్లాడుకుంటే వాళ్ళ ప్రవర్తన పరంగా కూడా వాళ్ళని అవమానించిన చేశారు. అటువంటి వైసీపీ, అటువంటి సాక్షి మీడియా ఈరోజు, ఆ రోజుల్లో ఏమని మాట్లాడారు? వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు. అవును, వాళ్ళు ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ పట్ల సానుభూతి ఎందుకు వ్యక్తం చేయాలి అన్నారు. ఆ రోజుల్లో ఏ రైతు కూడా ప్రభుత్వంతో వ్యాపారాలు మాట్లాడాల. ప్రభుత్వం ప్రతిపాదించబడ్డ ప్యాకేజీలో ప్రభుత్వంతో ప్రాధేయపడి, బాబు మాకు ఇంకొక 50 గజాలు అదనంగా ఇవ్వండి అని అడిగారు. ప్రభుత్వం వారి మా విజ్ఞప్తిని కన్సిడర్ చేసి ముందు 1200 గజాలు అనుకున్న కమర్షియల్ సైట్ని 250 గజాలకు చేయడం జరిగింది. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని కలిసిన రైతులు, వాళ్ళు రైతులే కాదంటలా, వాళ్ళు భూ యజమానులే, వాళ్ళు ప్రభుత్వానికి పూలింగ్లో ఇస్తే అరెకరానికి 500 గజాలు రెసిడెన్షియల్ ప్లాటు, 210 గజాలు కమర్షియల్ ప్లాట్ వస్తుంది.
అదే మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాకు అరెకరానికి అరెకరం మాకు దక్కుతుంది. అంటే నువ్వు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు రైతు భాష మాట్లాడటలా. నువ్వు ప్లాట్గా ఇస్తే ఇంత వస్తుంది, అరెకరం అన్ని రియల్ ఎస్టేట్ పరిభాషలో నువ్వు మాట్లాడుతున్నావు. పైకి ఇంకొక మాట ఏమంటున్నావు, మేము గడిచిన 12 సంవత్సరాలుగా విల్లాలు కట్టుకోవడానికి పర్మిషన్ అడుగుతూ సిఆర్డీకి అప్లికేషన్ పెడితే మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు అంటున్నావు. అంటే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారివి, నువ్వు రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ లెక్కన మాట్లాడుతున్నావు. విజయవాడ నుంచి మాది కిలోమీటర్ దూరంలో ఉంటుంది, విజయవాడ నుంచి మాకు ఇంత సమీప గ్రామంలో ఉండటం వల్ల మాకు ఇంత రేట్ వస్తుంది అంటే రేట్లు అంటే కన్స్ట్రక్షన్ ఏరియా, విల్లాలు, అపార్ట్మెంట్లు అని మాట్లాడుతున్న అసలు సిసలు రియల్ ఎస్టేట్ వ్యాపార ధోరణి కలిగిన రైతులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యాడు. రైట్. ఏ అంటే వ్యాపార ధోరణి లేకుండా ప్రభుత్వ పిలుపుకి స్పందించి భూములు ఇచ్చిన వాళ్ళనేమో వ్యాపారస్తులు, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పని నిందించిన వైసీపీ ఇవాళ వ్యాపార పరిభాషలో మాత్రమే మా భూమి ఇంత ఖరీదు అవుద్ది, మాకు ఇంత ప్లాట్ ఎలా ఇస్తావు, మేము ఇక్కడ విల్లాలు నిర్మాణం చేసుకుంటాము, విజయవాడకి ఇంత దూరంలో ఉంది, మాకు అరెకరంలో ఇంత కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది అని అసలు సిస్సలు రియల్ ఎస్టేట్ వ్యాపార పరిభాషలో మాట్లాడుతున్న వ్యక్తులకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళతోటి చర్చించాడు, వాళ్ళకి మీకు కావాల్సిన లీగల్ సపోర్ట్ మేము చేస్తామని చెప్తున్నాడు. మా లీగల్ టీం మీతో సపోర్టివ్గా ఉంటారు, మీరు ఏ ఎక్స్టెంట్కైనా పోరాటం చేయండి అని చెప్పిన వాళ్ళతో చెప్తున్నాడు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, అసలు సిస్సల వ్యాపార ధోరణి కలిగిన వ్యాపారస్తుల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు, సామాన్య రైతులని వ్యతిరేకించాడు, అవమానించాడు, హేళన చేశాడు, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. అటువంటి వైసీపీ ఇవాళ రైతుల మధ్య ఈ వ్యత్యాసాన్ని ఎందుకు చూపిస్తున్నారు అని అంటే కేవలం ఒకే ఒక కారణం ఏంటి అంటే ఆ రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు, నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి పిలుపుకి స్పందించి ప్రభుత్వానికి సహకరించకుండా రాజధాని పనులు ముందుకు జరగకుండా ఉండటం కోసం భూ సమీకరణకు సహకరించని జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గీయులు కాబట్టి. అయితే ఇక్కడ నాకు ఒక్క పాయింట్ అండి, డౌట్. వీళ్ళు డ్యూయల్ మెంటాలిటీ చూడండి. ఇక్కడ రాజధాని ఉండాలి, మనం భూములు ఇవ్వకూడదు, మన భూములు ప్రైవేటు పరంగానే అమ్ముకోవాలి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటున్నారనే కానీ డైరెక్ట్గా ఇక్కడ ఏంటి, అధికారం ఏమో ఎన్డీఏ కూటమి ఉండాలి, రాజధాని ఉంటుంది, మేము మాత్రం మా భూములను ఈ రకంగా చేసుకోవాలి అనే ఆలోచనలు ఏమైనా ఉన్నారనుకోవచ్చు. అంటే పచ్చి స్వార్థంతో కరెక్ట్, మా ప్రాంతాన్ని పూలింగ్ నుంచి మినహాయించండి అంటే వేరే వాళ్ళ భూములు పూలింగ్లో ఇవ్వండి, వేరే వాళ్ళ భూముల్లో రాజధాని నిర్మాణం చేయండి, దానివల్ల మా ప్రాంతానికి వాల్యుయేషన్ కావాలి, మా ఆస్తుల విలువ పెరగాలి, మా ఆస్తులు మాత్రం పూలింగులో ఇవ్వము, మా ఆస్తులు మాత్రం మేము బయట ఓపెన్ మార్కెట్లో మాకు నచ్చిన రేటుకి అమ్ముకుంటాము. అలా అమ్ముకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచిది కాదు అని అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ చేతిలో ఉన్న ప్రతి ఆప్షన్ వీళ్ళు వర్కౌట్ చేశారు. వీళ్ళు ప్రభుత్వానికి భూ సమీకరణలో ఇవ్వమన్నారు, న్యాయ పోరాటాలు చేశారు. ఇవాళ కోర్టుల్లో వీళ్ళ పిటిషన్లన్నీ వీగిపోయిన తర్వాత, ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ ద్వారా భూములు తీసుకోబోతుంది అనేది నిర్ధారణ అయిన తర్వాత, ఇక మన దగ్గర ఇంకా ఆగటానికి కార్డ్స్ ఏం లేవు అని నిర్ధారణ అయిన తర్వాత, ఇక ఇప్పుడు చివరగా జగన్మోహన్ రెడ్డిని కలిసి విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని రైతుల పేరట ఇప్పుడు సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ వ్యవహార శైలి ఏంటి, వీళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, వీళ్ళు రాజధానికి సహకరించారా సహకరించలేదనేది రాష్ట్రానికి తెలుసు. ఆ 2 గ్రామాలు కేవలం ఆళ్ల రామకృష్ణారెడ్డి పన్నిన ఉచ్చులో భాగం అయ్యి రాజధానికి ప్రతిబంధకాలు సృష్టించడంలో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్లకి నిర్మాణం కానివ్వకుండా ప్రతిబంధకాలు సృష్టించి న్యాయ పోరాటాలు చేసి అంతిమంగా వాళ్ళ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ ఆస్తులను ప్రయోగించబోతున్న సందర్భంలో ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. 100కి 100 పాళ్ళు ప్రభుత్వం ఇప్పటికైనా సరే వాళ్ళు సమీకరణలో ముందుకు వస్తే సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాదు అని అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం వాళ్ళ భూములు కనుక తీసుకున్నప్పుడు అంతిమంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నందుకు నష్టపోయేది వాళ్ళు అవుతారు. అక్కడ దొంతి వేమారెడ్డి అని చెప్పిన స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ అతను కూడా వీళ్ళందరి ఉసురు తీసిన వ్యక్తి అవుతాడు. అంటే వాళ్ళ ఆస్తులకి సరైన విలువ దక్కకుండా
ప్రభుత్వ భూ సమీకరణ కనుక సహకరిస్తే వాళ్ళకు కూడా 1450 గజాలు 450 గజాలు కమర్షియల్ 1000 గజాలు రెసిడెన్షియల్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అలా దక్కిన పక్షంలో ఇవాళ వాళ్ళు చెప్తున్న ప్రకారమే కనీసం 7-8 కోట్ల రూపాయలు ఆ దక్కిన ప్లాటే వాళ్ళకి విలువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాదు మా భూములు మాత్రం మేము ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకుంటాం అని గొంతెమ్మ కోరికలతో అతి తెలివి వ్యవహారాలు రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమాలకు కనుక వాళ్ళు పూనుకున్నప్పుడు అంతిమంగా రాజధాని నిర్మాణానికి విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్ అవసరాల రీత్యా ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయటం ఖాయం. అలా చేసినప్పుడు నష్టపోయేది కూడా వాళ్ళే అవుతారు. జగన్మోహన్ రెడ్డి మాటలు విని నష్టపోతారా, లేదు ప్రభుత్వ పిలుపు మేరకు స్పందించి ఇప్పటికైనా భూ సమీకరణలో ముందుకు వస్తారా లేదనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. సో ఫైనల్గా ఇప్పుడు దాన్ని వాళ్ళని ఎలా పరిగణించారు? ఆ ప్రాంతంలో ఉన్నంత మాత్రం రాజధాని రైతులుగా పరిగణించడానికి అవకాశం లేకుండా వాళ్ళు అదే రాష్ట్రానికి ఇచ్చారనుకో, రాష్ట్ర ప్రభుత్వానికి భూమి ఇచ్చారనుకోండి, వాళ్ళని రాజధాని రైతులుగా పరిగణిస్తారు. అలా కానీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అడిగా అసలు సిస్సలు రియల్ ఎస్టేట్ వ్యాపార ధోరణితో వ్యవహరించే వాళ్ళ పట్ల సానుభూతి చూపాల్సిన నెసెసిటీ లేదు. వాళ్ళ ఆస్తే కావచ్చు, వాళ్ళ ఆస్తే ఉన్నప్పుడు అది ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరుగుతున్నప్పుడు అక్కడ భూములు ఇచ్చిన ప్రతి రైతులది వాళ్ళ ఆస్తే ఇచ్చింది. వాళ్ళకన్నా వీళ్ళకేదో అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, వీళ్ళకేదో అడిషనల్ గా అదనపు ప్యాకేజీలు ఇవ్వాలి అని చెప్పని వాళ్ళ కోరికలని పరిగణలోకి తీసుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. అలా ఉన్నప్పుడు రాజధాని ప్రాంత రైతుల్లోనే కొందరి పట్ల అదనపు ప్రివిలేజ్ కల్పించినట్టు ఇంకొందరి పట్ల వివక్ష ప్రదర్శించినట్టుగా ఆ భావన కలుగుతుంది. కాబట్టి అటువంటి వాటికి ప్రభుత్వాలు ఆస్కారం కలిగేవు. రైట్. ఇక దాని తర్వాత ఈ రాజ్యసభకు సంబంధించిన కేటాయింపు, సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సరే, ఎట్ ఎ టైం వచ్చిన ఆప్షన్లో అందరిని బ్యాలెన్స్ చేయలేం కాబట్టి కొంతమంది వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దానిని ఆసరాగా తీసుకొని ఇంకేముంది, వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, అసలు వాళ్ళు బాగానే ఉన్నారు, ఈ కొసలోళ్ళకి వచ్చిన తెప్పలు, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ 2 కోణాల్లో దీన్ని విశ్లేషించాలి. ఒకటి, మొన్నటి నుంచి తెలుగుదేశం మహానాడు వేదిక నుంచి నారా లోకేష్ 2029 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పార్లమెంటు వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా పొందకున్నా తెలుగుదేశం పార్టీ మేమైతే మహిళా రిజర్వేషన్ అమలు చేసి 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పిన మేరకు పదే మహిళా రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ప్రకటించిన 3 తెలుగుదేశం స్థానాల్లో ఒకటి కూడా మహిళలకు ఇవ్వలేదని చెప్తున్నారు. ఇక్కడ సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో నేను ఒక 4 పేర్లు చెప్తా. రేణుకా చౌదరి గారు, జయప్రద గారు, వంగ గీత గారు, అలాగే గుండు సుధారాణి గారు. ఈ 4 తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించిన మాజీ రాజ్యసభ సభ్యులు. వైసీపీ పార్టీ నుంచి కూడా 11 మంది రాజ్యసభ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. అందులో ఒక మహిళ పేరు చెప్పండి. లేరుగా చెప్పడానికి. మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పని ఆక్షేపించే నైతికత, అధికారం, స్వేచ్ఛ, హక్కు వైసీపీకి ఎక్కడ ఉన్నాయి? అంటే మీరు రిజర్వేషన్ ఇస్తానన్నారు, వాళ్ళు ఇవ్వనలేరు. మేము 2029 నుంచి రిజర్వేషన్ అమలు పరుస్తామని చెప్పాము. అదే సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నది, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయి రాజ్యసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఖచ్చితంగా మేము మహిళలకి ఆ స్థాయి గుర్తింపు, గౌరవం ఇచ్చే తీరుతాం. ఈ విషయంలో వైసీపీతో చెప్పించుకునే స్థితిలో మా పార్టీ ఉండదు అంటానికి నేను ఇప్పుడు చెప్పిన 4 పేర్లే స్పష్టమైన ఉదాహరణ. కాబట్టి వైసీపీ పార్టీ మహిళల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత అది వాళ్ళకే శ్రేయస్కరం. ఇక రెండోది వచ్చేటప్పటికి వర్లరామయ్య గారు అసంతృప్తితో ఉన్నారు, యనమల రామకృష్ణ గారు అసంతృప్తితో ఉన్నారు, కమ్మపాటి రామ్మోహన్ గారు అసంతృప్తితో ఉన్నారు అని గడిచిన 4 రోజులుగా పుంకాలుగా సాక్షి మీడియా నిండా రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కని వాళ్ళని పేర్లు ప్రస్తావిస్తూ రకరకాల కథనాలు రాస్తున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రస్థానంలో చాలా మంది రాజ్యసభ సభ్యత్వాలు దక్కించుకున్నారు, చాలా మంది వివిధ హోదాలు, పదవులు దక్కించుకున్నారు, గవర్నర్ల స్థాయి పదవులు దక్కించుకున్నారు, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ఏ పదవి దక్కుకున్నా కూడా 44 సంవత్సరాలుగా సుశిక్షితులైన, అంకిత భావం కలిగిన, నిజాయితీ కలిగిన పార్టీ కార్యకర్తలుగా నిరాడంబరంగా కొనసాగుతున్న లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అదే సందర్భంలో
గెలుపులో ఓటంలో పార్టీనే అంటిపెట్టుకొని దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీ నాయకులుగానే చలామణి అవుతున్న నాయకులు ఉన్నారు. పార్టీ పరంగా అవకాశాలు దక్కినా దక్కకపోయినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కొనసాగటమే గౌరవంగా భావిస్తూ ఉన్న నాయకులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ ప్రస్తావిస్తూ వాళ్ళకి అవకాశాలు దక్కలేదు కాబట్టి వాళ్ళ అసంతృప్తితో ఉన్నారు అని చెప్పని వాళ్ళ వ్యక్తిత్వాన్ని పలచన చేసే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు ఈ వ్యక్తిత్వ పలచన? ఎవరైతే రెడ్డి కాంగ్రెస్ లో శాసనసభ్యుడిగా నెగ్గి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి 15 రోజుల్లో ఫిరాయించి ఆ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా కొనసాగి నిత్యం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అసమ్మతి పేరట వేధించి వాళ్ళని అంటే ఇబ్బందుల పాలు చేసిన రాజశేఖర రెడ్డి కొడుకు మాట్లాడుతున్నాడు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అదే రాజశేఖర రెడ్డిని 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి మరణం తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పని ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఈనాటికి ఆ కాంగ్రెస్ నాయకత్వాన్ని ద్వేషిస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏ కాంగ్రెస్ పునాదుల మీద అయితే తమ కుటుంబం రాజకీయంగా ఎదిగిందో, ఏ తండ్రి వారసత్వంగా ఒక్క క్షణం కూడా పార్టీకి ఏ రోజు పని చేయకపోయినా ఆ తండ్రి వారసుడిగానే జగన్మోహన్ రెడ్డికి అధికారం 2009లో ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కినాడు. మరి ఆ రోజు పార్టీలో పనిచేసిన చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. గెలిచినా ఓడినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు ఉన్నారు. మరి వాళ్ళకి దక్కని అవకాశం నీ తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి నీకు దక్కింది కదా అని చెప్పని ఆ రోజు మరి ఆ నాయకులందరూ నీ గెలుపుకు దోహదం చేయకుండా ఉన్నారా? అసలు సిసల పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా వాళ్ళ ఆ పార్టీల పట్ల అంకిత భావంతో పనిచేస్తారు. అలాగే మా వరలరామయ్య గారైనా, మా సోమిరెడ్డి మా వరలరామయ్య గారైనా, మా యనమల రామకృష్ణ గారైనా, కమ్మపాటి రామ్మోహన్ గారైనా వాళ్ళు పార్టీ నుంచి అవకాశాలు దక్కాయి. పార్టీ నుంచి దక్కన్నాడు పార్టీని బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా ఇబ్బందులు పాలు చేసి పార్టీని ఫిరాయించి వేరే పార్టీలు ఏర్పాటు చేసి ఇటువంటి పిల్లి మొగ్గలు కుప్పిగంతులు వేసే నైజం వాళ్ళది కాదు. కాబట్టి నిన్నటికి నిన్న మా వరలరామయ్య గారు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఆయన ఛాంబర్లో ఆయన దైనందిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. కారణం ఏంటి అంటే పార్టీ నాయకత్వానికి ఉన్న సంక్లిష్ట పరిస్థితులు ఏంటనేది, పార్టీ నాయకత్వం ఎంపిక చేస్తున్న క్రమంలో ఎటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నది అనేది అర్థం చేసుకోగలిగే మెచ్యూరిటీ ఆయనకు ఉంది. కాబట్టి ఆయన అటువంటి విఘ్నత ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో గెలిచినా ఓడినా ఆ పసుపు జెండా నీడన మాత్రమే కొనసాగే నైతికత కలిగిన సీనియర్ నాయకత్వం ఇవాళ ఏదో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టు వాళ్ళు ఏదో అసంతృప్తి వెలగక్కి అక్కడికక్కడ వాళ్ళు పార్టీ మీద తిరుగుబాటు బావుట ఎగరవేసే సన్నివేశాలు వైసీపీ ఆశించినట్టు అక్కడ తెలుగుదేశం పార్టీలో జరగవు. అవి జరగడానికి అది స్వార్థపూరిత రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారసత్వం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ.